84 BCE నాటికి విక్రమాదిత్య వయసు 17 ఏళ్లు. అప్పటికే అతని తండ్రి గంధర్వసేనుడు వృద్ధుడయ్యాడు. అప్పటికే గుప్త సామ్రాజ్యం కూడా పతనమైంది. దురాక్రమణదారులకు అవకాశం దొరికింది. అటు శకులు, మరోవైపు విదేశీ మ్లేచ్చులు భరతఖండాన్ని ఆక్రమించేందుకు భారీ సైన్యాలతో సిద్ధమయ్యారు. గుప్తుల పతనం తర్వాత రాజకీయాల్లో అస్థిరత ప్రారంభమైంది. చిన్న చిన్న రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఆనాడు విక్రమాదిత్యుడు లేకపోతే భరతఖండం ఏనాడో బానిస దేశం అయ్యేది. అలాంటి దారుణ స్థితి నుంచి భరతఖండాన్ని రక్షించిన సమ్రాట్ విక్రమాదిత్య లాంటి చక్రవర్తుల గురించి మన చరిత్ర పుస్తకాల్లో పాఠాలు లేకపోవడం దారుణం. శకులు ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్న సమయం అది. భరతఖండం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా అరాచకాలు, అత్యాచారాలు, దోపిడీలు. 17 ఏళ్ల చిన్న వయసుకే మహాశక్తివంతుడైన విక్రమాదిత్యుడు అంత చిన్న వయసులోనే శకులపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొట్టమొదటగా తమ ఉజ్జయిని రాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. శకుల వల్ల రాజ్యాలు కోల్పోయిన రాజులంతా విక్రమాదిత్య వృద్ధుడైన గంధర్వసేనుడితో చేరారు. అలా 17 ఏళ్ల వయసులోనే 84 BCEలో ఉప్పెనల శకులపై దాడి చేసి శక అనే పేరు మళ్లీ వినిపించకుండా దొరికిన వారిని దొరికినట్టు సంహరించాడు విక్రమాదిత్యుడు. ఆ యుద్ధంలో ప్రళయకాల రుద్రుడిలా విక్రమాదిత్యుడు తాండవం చేశాడు. ఈ ఊహించిన ప్రళయానికి శకులు వణికిపోయారు. ఉజ్జయినిలో మళ్లీ అగ్నివంశానికి చెందిన ప్రమర వంశీకుల కీర్తి పతాకం ఎగిరింది. అలా భరతఖండంలో శకుల శకాన్ని ముగించేశాడు విక్రమాదిత్యుడు. మిగిలిన శకులు తలో దిక్కు పారిపోయారు. అందుకే శక వంశాన్ని నాశనం చేసిన విక్రముడిని శకారి అని పిలుస్తారు. అక్కడితో మళ్లీ శకులు భరతఖండం వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు. 82 BCEలో మగధ సామ్రాజ్య అధిపతి, గుప్త సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి అయిన రెండో కుమారగుప్తుడు యుద్ధ గాయాల వల్ల మరణించాడు. గుప్త సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయింది. అప్పటికి విక్రమాదిత్యకు 19 ఏళ్లు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. శకుల పీడను విక్రమాదిత్యుడు వదిలించిన మగధ సింహాసనం కోసం కొందరు రాజకీయ కుట్రలు ప్రారంభించారు. ఎటి నుంచి శత్రువులు ఎలా దాడి చేస్తారో తెలియదు. అందుకే గంధర్వసేనుడు విక్రమాదిత్యకు 19 ఏళ్ల వయసులోనే ఉజ్జయిని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు. అప్పటి వరకు ఉజ్జయిని రాజ్యంలో కొంత భాగాన్ని గంధర్వసేనుడు పాలించేవాడు. ఆ ప్రాంతాన్ని మాళ్వా రాష్ట్ర అనేవారు. అలా మాళ్వ రాజ్య చక్రవర్తిగా అత్యంత అస్థిరత, భయానక పరిస్థితుల మధ్య అగ్నివంశ క్షత్రియుడైన విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అలా 19 ఏళ్లకే విక్రమాదిత్య భుజాలపై అతి పెద్ద బాధ్యతలు పడ్డాయి. కానీ భయం అంటే ఏమిటో తెలియని వీరుడు, మహాకాళేశ్వరుడు భక్తుడు అయిన విక్రమాదిత్యుడు తన వీరత్వాన్ని 19వ ఏట నుంచే చూపించాడు.